రాజ్యాంగ విరుద్ధమైన 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్లోని జేకే గార్డెన్స్ లో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై ఏపీ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైన 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను ఉపసంహరించాలి లేదా సవరణ చేయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం మానవతా ధర్మంతో రచించిందని అన్నారు. 1956లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉందని అన్నారు. రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ, కులం, మతం, లింగ వివక్షత ఉండకూడదని ఆర్టికల్ 25 సెక్షన్ 14, 15, 16 ద్వారా కల్పించిన ప్రాథమిక హక్కుని అన్నారు. క్రైస్తవ మతం స్వీకరించిన ఓసీలకు, బీసీలకు, ఎస్సీలకు లేని ఆంక్షలు దళిత క్రైస్తవులకు ఎందుకు అని ప్రశ్నించారు. దళిత క్రైస్తవుల ఉద్యమానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ తీర్పు వలన మనుధర్మమే ఇప్పటికీ అమలు జరుగుతుందని విమర్శించారు. దళిత క్రైస్తవుల ఓట్లు వేయించుకున్న అధికార ప్రతిపక్షాలు ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. ఎస్సీలకు మత స్వేచ్ఛను అడ్డుకునే శక్తులు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్సీలకు మత స్వేచ్ఛ కోసం ఎవరితోనైనా పోరాడతామని అన్నారు. ఇప్పటికీ నేను ఏ పార్టీలో లేను, భవిష్యత్తులో ఏ పార్టీ కండువ కట్టుకునేది లేదని అన్నారు. దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత దళిత కుటుంబాలు ఆవేదనకు గురయ్యాయని వివరించారు. ఆ తీర్పును అడ్డం పెట్టుకుని దళితులను భయపెట్టేలా మీడియా ప్రచారం జరిగిందని అన్నారు. దళితులు ధైర్యంగా చర్చిలకు వెళ్లడానికి కూడా భయపడే పరిస్థితులు వచ్చాయని తెలిపారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తో దళితులకు మత స్వేచ్ఛను లేకుండా చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దళిత క్రైస్తవులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడో 1932లోనే హెచ్చరించారని అన్నారు. జూన్ 10 లోపు జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ నివేదిక రాబోతుందని, ఆ నివేదిక వచ్చేలోపే దళిత క్రైస్తవులకు వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కల్పించిన అవకాశాలు, భారత పార్లమెంట్లో రాజకీయ పార్టీ నాయకులు చేసిన ప్రసంగాలు ఆధారాలతో సహా నిరూపించాలని సూచించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ ఉండాలని అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపించారని వివరించారు. ఇప్పుడు దళిత క్రైస్తవులు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ అండగా ఉండడం లేదని అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న వారే దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ అడ్డుకుంటున్నారని విమర్శించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ హక్కులు దళిత క్రైస్తవులు పొందే వరకు అండగా ఉంటామని అన్నారు. ఏఐసిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ గదబాటి విజయరాజు, రాష్ట్ర ఫెలోషిప్ కార్యనిర్వాహక కార్యదర్శి బిషప్ డాక్టర్ డానియల్ పాల్, రాష్ట్ర ఫెలోషిప్ కోశాధికారి బిషప్ డాక్టర్ డిఎస్ కుమార్, ఫెలోషిప్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కె మోజేష్ బాబు, తూర్పుగోదావరి జిల్లా ఫెలోషిప్ అదనపు కార్యదర్శి డాక్టర్ కె విజయ్ సారథి, డాక్టర్ ఎం కరుణాకర్, ఉపాధ్యక్షులు జిషన్ విజయ్ కుమార్, డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ డి పరంజ్యోతి, డాక్టర్ జి అమతరావు, డాక్టర్ జాన్ ఇజ్రాయల్, డాక్టర్ ఎస్కే గఫూర్, డాక్టర్ వి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. చిన్న మాట మీకు నన్ను మొదటి నుండి చూస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం అందరి దగ్గరికి వెళ్తాను. సహకరించే వాళ్ళతో సహకరిస్తారు, అడ్డుపడే వాళ్ళతో యుద్ధం చేస్తారు. అయితే ఇప్పటికీ నేను ఏ పార్టీ కావాలి, భవిష్యత్తులో నేను ఏ పార్టీలో చేయను. ఇప్పటికీ నా కండువ మారలేదు, భవిష్యత్తులో కండువ మారలేదు. ఓకే, ఈ విషయంలో మీ సోదరుడిగా ఈ సమస్య మీద దృష్టి పెట్టే కోణంలో ప్రస్తుతం దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి జరిగే ప్రయత్నంలో ఒక పాత్ర పోషిస్తాం అని అనుకుని ముందుకు సాగుతున్నాం. అదే సమయంలో ఈ దేశంలో వేల సంవత్సరాలుగా వివక్షత గురవుతున్న దళిత వర్గాల బిడ్డలు, వాళ్ళు దళితుల్లో క్రైస్తవుల
వాళ్ళు దళితుల్లో హిందువులా, వాళ్ళు దళితుల్లో సిక్కులా, వాళ్ళు దళితుల్లో బుద్ధులా, దళితులు ముస్లింలా అని అవసరం. వాళ్ళు దళితులు అవుతే వాళ్ళ పక్షాన్ని నిలబడతారు. ఒక్కొక్క చోట దళితుల్లో ఉండబడే హిందువులకు అన్యాయం జరుగుతుంది, నేను వాళ్ళ వైపు నిలబడతాను. ఒక్కొక్క చోట దళితుల్లో ఉండబడిన బౌద్ధం నమ్ముకున్న వాళ్ళకు అవమానం జరుగుతుంది, నేను వాళ్ళ వైపు నిలబడతాను. ఒక్కొక్క చోట దళిత ముస్లింలకు అన్యాయం జరుగుతుంది, లేదా పంజాబ్ లాంటి చోట్ల దళిత సిక్కులకు అన్యాయం జరుగుతుంది అని అనుకుంటే వాళ్ళ వైపు నిలబడతాను. ఇప్పుడు ప్రస్తుత కర్తవ్యాన్ని దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మా వక్తుల్లో మేము అస్పృశ్యుల వాళ్ళం, అస్పృశ్యత గురైన వాళ్ళం, మేము దళితులం, వాళ్ళ పక్షాన నిలబడడం మొదటి కర్తవ్యం. వాళ్ళు క్రీస్తుని నమ్ముకున్నారా, వాళ్ళు రాముని నమ్ముకున్నారా, వాళ్ళు ఇంకోటి నమ్ముకున్నారా అనేది కాదు. వాళ్ళు ఎవరిని నమ్ముకున్నా నేను దళితుల పక్షాన మాత్రం నిలబడతాను. రాలేదు కానీ మన ప్రత్యర్థులు ఎవరో, దీనికి అడ్డుకునే వాళ్ళు ఎవరో మీ ఊళ్ళో ఉన్నది. వాళ్ళు ఎవరైనా కావచ్చు. నాకు కొత్తగా పోయేది లేదు. నాకేదో పదవి ఉన్నది, అది పోతుందని భయం లేదు. ఏదో పదవి తెలుసుకోవాలని నాకు ఆశ లేదు. ఆశ నాకు ఉన్న పదవి పోయేది లేదు, కొత్త పదవి మీద నాకు ఆశ లేదు, ఏదో వస్తుందని ఆశ లేదు. ఇక ముందున్న కర్తవ్యం వల్ల నా దళిత క్రైస్తవ సమాజం సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మన మనసులో, వాటిని పరిష్కారం చేసే దిశగా జరిగే ప్రయత్నంలో మీ సోదరుడిగా మన పక్షాలు నిలబడడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ముందుకు సాగుతాను. అందుకోసం సమయం కేటాయిస్తాం, అందుకోసం ఎక్కడనైనా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దళిత క్రైస్తవ సమాజం మొత్తం బరువు పద్ధతులంతా కృష్ణమార్గం మీద ఉన్నదని మీరు అనుకోవద్దు. ఈ దేశంలో దళిత వర్గాలు చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ దేశంలో, మన దేశంలో దళిత వర్గాలు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం వైపు మనం చూడాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి దళిత క్రైస్తవ సమస్య మీద ఎంత శక్తివంతంగా మీరు సమీకరణ జరిగితే, ఎంత శక్తివంతంగా ఆర్గనైజ్ అవుతే, అంత శక్తివంతమైన ఉద్యమాన్ని నిర్మించడంలో నా వంతు పాత్ర మీకు అండగా పోషిస్తా. ఎందుకంటే నేను దళిత నాయకుడు, ఆ ఏజ్ అబౌట్ 81 years ఫర్ ఇన్ఫర్మేషన్. గత 50 సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో నాయకులు గద్దర్ గారితో, కత్తి పద్మారావు గారితో, ఇలాంటి పెద్దవాళ్ళతో పరిచయం ఉండి ఆతో స్టేజ్ షేర్ చేసుకున్నాం. ఆ అందరినీ జ్ఞాపకం తెచ్చుకుంటే మొట్టమొదట మరి దేవుడు అనుగ్రహించిన ధన్యత పద్మశ్రీ అవార్డు, వాళ్ళందరికీ ఇవ్వలేని అవార్డు పద్మశ్రీ అవార్డు చాలా సంతోషం. అఫ్కోర్స్ 100% he deserves it. Still he deserves more than Padma Shri. Let us hope and pray that God will give him more